విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ, ఏదైతే మంగళవారం జమ్మూ కాశ్మీర్ పహల్గాం అనే సమీపంలో ఈ ఒక ఉగ్రవాద సంస్థ విశిక్షత రహితంగా కాల్పులు జరగడం జరిగింది. దానిపై భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో ఖండిస్తూ, అదేవిధంగా ఆ యొక్క దుర్ఘటనలో మరణించినటువంటి కుటుంబాలని ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క భారతదేశ ప్రజలని ఒకటే విన్నవించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ ఉగ్రవాద సంస్థ ఉందో దానికి మరి ఒక భారతదేశ ముస్లింస్కి ఎలాంటి సంబంధం లేదని, ఈ యొక్క సంఘటన జరిగినటువంటి దుర్ఘటనలో ఒక సయ్యద్ ఆదిల్ హుసేన్ అనే ఒక యువకుడు మా యొక్క హిందూ సోదరుల కోసం కాపాడడానికి ప్రయత్నిస్తూ ఆయన కూడా మరణించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి, ఒక హోంశాఖ కేంద్రానికి ఒకటే తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ ఉగ్రవాద సంస్థ ఏదైతే పాకిస్తాన్ లో ఉందో దానిపై సర్జికల్ స్ట్రైక్ చేయాలి. ఆ యొక్క ఉగ్రవాద కుక్కలని పట్టుకొని వచ్చి మా యొక్క ఢిల్లీ ఇండియా గేట్ సమీపంలో వాళ్ళకి బలి ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదే విధంగా ఈ యొక్క భారతదేశ ముస్లింస్ కూడు గూడు గుడ్డ లేకపోయినా సహిస్తారు, కానీ మా యొక్క సంస్కృతిపై, మా యొక్క ప్రజానికానిపై, మా యొక్క జన్మభూమిపై ఎవరన్నా హాని కల్పించడానికి ప్రయత్నిస్తే సహించేదే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ జై హింద్, జై భారత్.